వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నేను మీ అనిల్. ఈరోజైతే మనతోనైతే ఉన్నారు ఆరాధ్య ఫౌండేషన్ సుస్మిత మేడం గారు. అయితే నమస్తే మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే ఇప్పుడు మహిళలైతే అడుగడుగునైతే ఏదో ఒక సమస్య అయితే ఎదుర్కొనడం అయితే జరుగుతూ ఉంది. దాని మీద మీ స్పందన ఏమంటారు? దీని గురించి చెప్పే ముందర అడుగడుగున సమస్యలు ఏదైతే ఎదుర్కొంటున్నారు అనే దానికి చెప్పే ముందర దీనికి ఒక ఫుల్ స్టాప్ అనేది లేదు. అంటే సమస్యకి ఒక పరిష్కారం అనేది ఉంటే మీరు ఎదుర్కొంటున్నారు అనే పదం అనేది రాదు. సో ఇక్కడ ఏంటంటే ఇట్ ఈస్ ఎండ్లెస్ క్వశ్చనబుల్ థింగ్ ఫర్ ద ఉమెన్. అంటే సమస్యలు వివిధ రకాలుగా ఉన్నాయి. చూసినప్పటికీ వర్క్ ప్లేస్లో కానీ ఇంటి దగ్గర కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడున్న జనరేషన్లో అంటారు ఉమెన్ ఇప్పుడు చాలా స్ట్రాంగ్ అయిపోయింది, ఉమెన్దే మొత్తం అంతా నడుస్తుంది, ఉమెన్ హవానే జరుగుతుంది, మొత్తం ఉమెన్కి ఎక్కువ సెక్షన్స్ చట్టాలు అంతా ఉమెన్ వైపే ఉన్నాయి అనేసి. కానీ ఉమెన్ వైపు ఇన్ని సెక్షన్స్ ఇన్ని చట్టాలు ఇన్ని ఇంప్లిమెంట్ అయ్యి జరుగుతున్నా కానీ సమస్య అనేది ఎదుర్కొంటూనే ఉన్నారనే క్వశ్చన్ మీ దగ్గర నుంచి వచ్చింది అంటే దెర్ ఈజ్ నో పర్టిక్యులర్ ఫుల్ స్టాప్ ఫర్ దిస్ ప్రాబ్లమ్స్. ప్రతి ఒక్క దగ్గర నుంచి అంటే ఇంటి దగ్గర నుంచి తాను వర్క్ చేసే ప్లేస్ అంటే వేర్ ఎవర్ ది డెస్టినీ షీఈస్ గోయింగ్, షీఈస్ వర్కింగ్, షీఈస్ డూయింగ్ అ జర్నీ ఇన్ హర్ లైఫ్. ఎవ్రీ డే, ఎవ్రీ అవర్ or every minute she is facing a problem. Here we have a different types of problems she is facing. ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చిన సినారియోలో ఎక్కువ నేను వింటున్నది ఏంటంటే సెక్షువల్ హరాస్మెంట్ అనేది ఉంది. అంటే ఆర్గనైజేషన్లో పాష్ కేసెస్ పాష్ రిలేటెడ్ ఇంప్లిమెంట్ చేశారు కదా అని అంటున్నారు. బట్ స్టిల్ దో ఆ పాష్ ఏదైతే ఇంప్లిమెంట్ చేసినా కానీ వర్క్ ప్లేస్లో స్టిల్ అలాంటి సెక్షువల్ హరాస్మెంట్ అనేది ఉంది. ఎట్ ద సేమ్ టైం ఇంట్లో డొమెస్టిక్ వైలెన్స్ అది ఎవరి తరపునైనా నుంచి రావచ్చు. గతంలో డొమెస్టిక్ వైలెన్స్ అనగానే అది భర్త దగ్గర నుంచే ఉండేది అని అంటున్నారు. కానీ ఇప్పుడు ఎక్కువ భార్యాభర్తల సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. సో అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఈ 498A కేసు దేంట్లో ఏదైతే ఉందో అది జస్ట్ ఇప్పుడు 44 నోటీస్ ఇచ్చేసి పంపించేస్తున్నారు. అంతకుముందు అలా ఉండేది కాదు. అంటే ఎందుకు అంత స్ట్రాంగ్గా లేదు తీసేశారు అనే క్వశ్చన్ ఉండొచ్చు. అండ్ కొన్ని కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని ఫేక్గా ఎఫ్ఐఆర్ చేయడము, ఫేక్గా చెప్తున్నారు అనేసి కొంతమంది మహిళలు ఇలా వస్తున్నారు అనేసి అని అన్నారు. అంటే నేను అనేది ఏంటంటే ఖచ్చితంగా మహిళ ఇబ్బంది లేకుండా సంతోషంగా ఉంటుంది అనేది అయితే అబద్ధం. ఖచ్చితంగా ప్రతి ఒక్క మహిళ ఏదో ఒక రూపంలో ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటూనే ఉంది. తన జీవితాంతము ఎండింగ్ పాయింట్ ఆఫ్ హర్ లైఫ్. అక్క మీరైతే మీ దగ్గరికి అయితే కొంతమంది రావచ్చు. అంటే ఉమెన్స్కి ప్రాబ్లంలో ఉన్న వాళ్ళు మీ దగ్గరికి చాలామంది వచ్చి ఉంటారు. వాళ్ళకి సపోర్ట్ కూడా మీరు ఉన్నట్టు కూడా మాకు తెలుసు. అయితే మీ దగ్గరికి వచ్చిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? అంటే వాళ్ళు ఏ విషయంలో మీ దగ్గరికి రావాల్సి వచ్చింది? మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. నేను పేరు ఇవన్నీ నేను కాన్ఫిడెన్షియల్గా పెడుతున్నాను. ఒక మహిళ నా దగ్గరికి వచ్చింది. ఒక 42-43 వయసు గల మహిళ. ఆడ మనిషి, పెద్ద ఆవిడ. అప్పటికి అంటే నా దగ్గరికి వచ్చింది అంటే తాను పని కోసం వస్తుంది, పని కోసం ఎత్తుక్కోవడానికి తన లైఫ్ సర్వైవల్ ప్రాబ్లం. అంటే ఇంటి భర్తని పిల్లల్ని పోషించుకోవాలి, 2 పిల్లల్ని. భర్త ఆరోగ్యం బాగాలేదు, ఆరోగ్యం సరిగ్గా లేదు, ఆరోగ్య సమస్యల ద్వారా అతను పని చేయలేని పరిస్థితి. 2 పిల్లలని పోషించాలి. ఎవరు పోషించాలి? తండ్రి బాగాలేదు, తల్లి పోషించాలి. తల్లి ఎంతవరకు చదివించగలుగుతుంది, చేయగలుగుతుంది? అక్కడ ఆమె తను పని ఎత్తుక్కుంటా ఉండి మా ఇంటి దగ్గర ఉండే ఒక షాప్ దగ్గరకు వచ్చేసరికి ఇట్లా పని ఏమన్నా ఉందా అని అడిగితే ఆవిడన్నది, మీకు రైట్ పర్సన్ పలానా ఇంటి దగ్గర ఆవిడ మీకు ఏది ఉన్నా కానీ తను సహాయం చేస్తుంది అనేసి చెప్పారు. అయితే నాకు తను వచ్చింది మొత్తం కట్టుబట్టలతో, ప్లస్ తన పరిస్థితి బాగాలేదు అనే విషయం నా ఇంటికి వచ్చి తలుపు కొట్టినప్పుడు నాకు అర్థమైపోయింది. మోరోవర్ ఏంటంటే నేను
మ్యాక్సిమం ఇలాంటి కేసెస్ ఏమన్నా వస్తే ముక్కు మొహం ఏం చూడని ఇంట్లో పెట్టేసుకుంటాను. ఎందుకంటే తను వాళ్ళు ఏ కండిషన్లో ఉన్నారు, ఏ సమస్యల్లో ఉన్నారు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చారు. ఆ రోడ్డు మీద కూడా ఎక్కడ దిక్కు తోచని స్థితిలో ఉన్నారు, ఎక్కడికి వెళ్ళాలో తెలియకనే ఇలా వెతుక్కుంటూ వచ్చారనే ఉద్దేశంతోనే నేను ఎప్పుడు ఏ రోజు వాళ్ళది బ్యాక్గ్రౌండ్ కానీ, అంటే ఒకసారి నేను దీంట్లో దిగాక డూ ఆర్ డై అనే దాంట్లోనే ఉన్నాను. ఆవిడని చూడంగానే, ఆ పోస్టర్ చూడంగానే తను చాలా మానసికంగా ప్లస్ శరీరకరంగా చాలా దెబ్బతింది. సరే ఏమైందంటే, ఇట్లా పని కోసం చూస్తున్నానమ్మా అని. సరే వచ్చేసి ఇంట్లో ఉండని చెప్పాను నేను. ఇంట్లో ఉండి నేను ఒకటే మాట చెప్పాను, ఒక 10-15 రోజులు ఎక్కడ అంటే తన కండిషన్ బట్టి నేను అంటే మళ్ళీ ఇంకొక విషయం మీరు అంటే నాకు చెప్పేది ఏంటంటే, స్ట్రేంజర్స్ని మీరు ట్రస్ట్ చేయకూడదు, ఎలా ఉంటారో పరిస్థితి ఎట్లా ఉంటుందో ఏంటనేది అది కూడా రేజ్ అవ్వచ్చు. కానీ ఆ మెంటల్ కండిషన్, ఆ ఫిజికల్ కండిషన్ చూస్తే తన ఉన్న పరిస్థితి అనేది మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అంటే తను నటిస్తుందా లేకపోతే ఇది నా దగ్గరకు వచ్చి నటించి తను నా దగ్గర నుంచి దోచుకునేది అంత ఏం లేదు అక్కడ. తన కండిషన్ బట్టి నేను చెప్పాను, ఒక 15 రోజులు నువ్వు రెస్ట్ తీసుకో, తిను, ఉండు. నిన్నైతే నేనేం చేయమని చెప్పను. ఇంట్లో నుంచి బయటికి నువ్వు వెళ్ళాలనుకుంటే నేను తీసుకెళ్తాను, నీకు ఆరోగ్యం ప్రాబ్లం ఏదైనా ఉందో నేను హాస్పిటల్ డాక్టర్ దగ్గర తీసుకెళ్తానని చెప్పాను. నేను చూసే విధానం పట్టి తను ఒక 15 రోజులు తర్వాత తన పరిస్థితి ఇలాగే కూర్చున్నానో నన్ను పట్టుకొని ఏడ్చేసింది. నువ్వెవరో నాకు తెలియదమ్మా, నాకు తల్లిలాగా నన్ను చూస్తున్నావు, నేను నా సమస్యను నీకు చెప్తాను. నా పరిస్థితి ఏంటంటే, నా భర్తకు ఆరోగ్యం బాగాలేదు, 2 పిల్లలు ఉన్నారు. నేనేమో జీవనోపాధి కోసం ఊరికొచ్చాను ఇక్కడికి వచ్చాక ఇంకొక అమ్మాయి, ఒక లేడీ నాకు జాబ్ చూపిస్తాను, వంట చేపిస్తాను, పనుల్లో ఇళ్ళల్లో పనులో తాపి పను ఏదో ఒక పని చెప్తానంటే వాళ్ళని నమ్ముకొని నేను ఇక్కడికి వస్తే నన్ను ఒక 4 రోజులు ఈ ఫిజికల్ ఏదైతే జరుగుతున్నాయో ఆ పనులలోకి నన్ను దింపారు. నా పొట్టకుట్టి కోసము, నా ఇంటి దాని కోసము, నా మానం పోగొట్టుకొని, నా కష్టాన్ని నేను నా ఎదురుగా కళ్ళలో పెట్టుకొని, నేను ఈ సమస్యలు ఉన్నది నా పిల్లలు ఉన్నారనే ఉద్దేశంతో అన్నీ తీసుకొని నేను చేస్తున్నాను. నేను ఎంతోమందిని చూశాను, కానీ ఇలా ఇళ్ళలో పెట్టుకొని కూర్చొని తినమ్మా నువ్వు రెస్ట్ తీసుకో అనే వ్యక్తిని, అంటే నేను ఇక్కడ నా గొప్పతనం గురించి నేను ఇక్కడ చెప్పట్లేదు, దయచేసి వేరేగా అనుకోవద్దు. ఒకవేళ నేను ఆ రోజు కూడా నేను పంపించేసి ఉంటే తను ఖచ్చితంగా అదే రూట్లో వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. అంటే ఇళ్లల్లో పని, ఇప్పుడు ఒకవేళ ఇళ్లలో పని కానీ ఏ పనికి వెళ్ళాలన్నా కానీ తనకు ఒక ఇల్లు లేదు, డబ్బులు లేవు, ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. తిరిగి ఊరు వెళ్దామంటే పిల్లలు ఆకలి పస్తులతో ఉంటారు. అది పరిస్థితి. అక్క ఇప్పుడు కొంతమంది రెడ్ లైట్ ఏరియాలోకి వెళ్ళడానికి గల కారణం ఏంటి? మహిళలు ఇక్కడ అందరూ ఒకటేలాగా ఉంటారు అని నేను అనను. కొంతమంది ఇంటి పరిస్థితి బాగాలేక, కొంతమంది మగవాళ్ళను నమ్మి మోసపోయి అలాంటి పరిస్థితిలో వెళ్ళి, కొంతమంది వాంటెడ్లీగా వెళ్ళడము, అంటే వాంటెడ్లీగా అంటే అది ఏదో అని ఇట్స్ లైక్ ఫిజికల్గా ఎంజాయ్ చేయాలని నేను తప్పు పట్టట్లేదు. తెలిసి పరిస్థితులు బాగాలేక మ్యాక్సిమం 99.9% ఖచ్చితంగా ఈ దాంట్లో ఉన్న వాళ్ళంతా పరిస్థితుల ప్రభావం వల్లే వాళ్ళు అందులో వెళ్ళారు. అక్క ఇప్పుడు దాంట్లో వెళ్ళాక మళ్ళీ బయటికి రావడం అనేది చాలా కష్టం. వెళ్ళక ముందే ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇన్ ద సెన్స్ ఇది ఇండివిజువల్ పర్సన్కి సంబంధించిన విషయం ఇది. కానీ ప్రతి ఒక్కరికి ఎడ్యుకేట్ చేయాలి, కౌన్సిలింగ్స్ ఇవ్వాలి, అవేర్నెస్ అనేది తీసుకొని రావాలి. నెక్స్ట్ జనరేషన్, నీ జనరేషన్, ఇది నా ఇండివిజువల్కి సంబంధించింది, నా నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉంటుంది అనేది నా మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఈ 4 రోజులు నేను కష్టపడచ్చు, ఈ 4 రోజులు నా జనరేషన్ కొరకు నేను కష్టపడచ్చు. కానీ నా కష్టం అనేది నెక్స్ట్ జనరేషన్కి అది ప్లస్ పాయింట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ జనరేషన్ ఈజ్ వాట్? నెక్స్ట్ జనరేషన్ ఎవరమ్మా? ఇండియాలో ఎవరు ఉంటున్నారు? వాట్ ఈజ్ ఇండియా? వి, మనమే భారతదేశం. సో ఇక్కడ మన జనరేషన్ని మనం కాపాడుకోవాలి.
ఇట్ ఈస్ నాట్ మై సెల్ఫ్. ఇప్పుడు నేను ఒక ఎక్స్ పర్సన్ వెళ్ళి రెడ్ లైట్లోకి వెళ్తున్నాను, ఒక పర్సన్ వెళ్ళి తప్పు చేస్తున్నారు, ఒక పర్సన్ వెళ్ళి దొంగతనం చేస్తున్నారు అంటే దట్ ఈస్ రిప్రజెంటింగ్ టు ఇండియా. We are the mirror for the country. We are the mirror for the country. India is what అంటే we. కాబట్టి ఇది కుటుంబానికి సంబంధించిన బరువు బాధ్యత కాదు. సొసైటీలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి ఇది ప్రతి ఒక్కరు బాధ్యత కలిగి వహించాల్సిన పరిస్థితిలో మనం ఉన్నాం. అది చేయాల్సిందే. అప్పట్లో పాత రోజుల్లో మనం కంపేర్ చేస్తే ఆ టైంలో నేనే నా తల్లిదండ్రులు కానీ బయటికి వెళ్తున్నారంటే పక్కింటి వాళ్ళని కొంచెం చూసుకోండి అని పెట్టి పంపేవాళ్ళు. అంటే ఎంత సెక్యూరిటీ ఉండేది మనకి. ఎవరిస్తున్నారు సెక్యూరిటీ? సొసైటీ ఈజ్ గివింగ్ ద సెక్యూరిటీ. డిడ్ ఎనీవన్ అపాయింట్ ఏమైనా చేసుకున్నారా? ఇప్పటిలాగా ఇళ్ళల్లో పని మనుషులు పెట్టుకొని మా అమ్మాయిని చూడు మా మార్నింగ్ నుంచి ఆఫీస్కి వెళ్ళేటట్టు. నో, ఇప్పుడు అలా ఉంది. అప్పట్లో అలా లేదు. అమ్మ ఊరు వెళ్ళిందంటే ఆ పక్కింటి వాళ్ళు కుల మత భేదాలు జాతి లేకుండా అత్త మామ పిన్ని బాబాయ్ అని పిలిచేవాళ్ళం. మన బంధువులా, మన రక్త సంబంధులా కాదు కదా, పొరిగింటి వాళ్ళు మన రక్త సంబంధులు ఊర్లలో ఉండేవాళ్ళు. కానీ మన బంధువులు ఎవరు? మన పక్కింటి వాళ్ళే. ఎందుకు అత్త మామ అన్న చల్లి తమ్ముడు పిన్ని బాబాయ్ అని ఎందుకు పిలుస్తున్నాము? క్యాస్ట్ వేరే, కలర్ వేరే, క్రీడ్ వేరే, జాతి వేరే, ఏది వేరే ఉన్నాయి అన్నీ. అంటే మనం రిలీజియన్ అక్కడ ఇంపార్టెన్స్ ఇచ్చామా? కాదు. ద బాండింగ్, ఆ బాండింగ్ అనేది ఇప్పుడు లేదు. ఎందుకు? ఈ సిటీ వాతావరణం వల్ల లేకుంటే ఎందువల్ల లేదనంట? సిటీ వాతావరణం అని ఎలా అనుకుంటాం తమ్ముడు? ఇప్పుడు ఊర్లలో కూడా ఇప్పుడు అలాగే అయిపోయింది పరిస్థితి, ఉన్న సిచ్యువేషన్. అప్పుడు ఐసే టెక్నాలజీ, ఫస్ట్ థింగ్ టెక్నాలజీ పెరిగిపోయింది. మంచికి చెడుకి రెండు తేడాలు ఉన్నాయి. మనిషి మంచి వాడచ్చు, చెడుకి వాడచ్చు. ఆ టెక్నాలజీని చెడుగా ఉపయోగించడం వల్ల సెక్యూరిటీ రీజన్స్ చాలా పెరిగిపోయాయి. సెక్యూరిటీ రీజన్స్ అనేది ఇన్సెక్యూర్డ్గా అయిపోయింది. అక్క ఇప్పుడు ఒకటి చూసుకున్నట్లయితే ప్రతి ఇంట్లోనూ ఒక అమ్మ ఉంటుంది, ఒక చెల్లె ఉంటుంది. అంటే మన ఫ్యామిలీలోనే మహిళలు చాలామంది ఉంటారు. కానీ సొసైటీ బయటకు వచ్చేసరికి అమ్మాయిని చూడగానే అరే అమ్మాయిరా అని అలా చూసే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా ఈ సొసైటీలో. వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? తమ్ముడు, గతంలో అదే ఇప్పుడు చెప్పాను కదా, మన పూర్వీకులు పాత రోజుల్లో చూస్తే ఇలాంటి చైల్డ్ కేసెస్ ఏమన్నా వినిపించేవమ్మా? చైల్డ్ సెక్షువల్ హెరాస్మెంట్ కేసెస్ ఏమన్నా ఉన్నాయా? పాత రోజులలో చైల్డ్ మ్యారేజ్లు చూసాం కానీ ఐ విల్ టెల్ యూ. దాన్ని కూడా నేను దానికి ఐ వాంటెడ్ టు సే రిగార్డింగ్ దట్. చైల్డ్ మ్యారేజ్ ఎందుకు చేసేవాళ్ళో నాకు ఐ ఫీల్ లైక్ దాట్. అంటే అది రాంగ్ కదా మేడం అని అనొచ్చు. ఇదేదైతే సెక్యూరిటీ ఉందో దాని గురించి పెద్దవాళ్ళు ఆలోచించి చేశారేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. గతంలో చూసినట్లయితే అంటే గతంలో ఇన్ ద సెన్స్ మనం అంతా పూర్వం వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు నాన్న. 90s జనరేషన్లోనే ఆ టైంలోనే భార్యలని దేవతా రూపంలో చూసేవాళ్ళు. భార్యల్ని కానీ చెల్లెల్ని కానీ తల్లుల్ని కానీ దేవతా రూపంలో చూసేవాళ్ళు. ఎందుకు చూసేవాళ్ళు? అదృష్టము, లక్ష్మి, సరస్వతి, చదువుల తల్లి అని అంటున్నాము. చదువుల తండ్రి అనలేదు, చదువుల తల్లి సరస్వతీదేవి, లక్ష్మీదేవి. అంటే ఈ దేవతా రూపంలో చూసినందుకు, పూజించినందుకు అంతవరకు మనకి ఈ సృష్టి అనేది కాపాడుతూ మనల్ని అందరినీ సేవ్ చేస్తూ ఉంది నేచర్ కూడా. అప్పట్లో తుఫాన్లు, సునామీలాగా ఏమన్నా ఉన్నాయా? ఎప్పుడైతే స్త్రీకి డిస్రెస్పెక్ట్ అనేది స్టార్ట్ అయ్యిందో ఈవెన్ క్యాల్మిటీ నేచర్ కూడా ఆపోజిట్గా అయ్యింది. అంటే దీన్ని మళ్ళీ ట్రోలింగ్స్ చేసి ఇది చేయొద్దు. ఐఎమ్ టెల్లింగ్ యూ ద లైవ్ థింగ్ విచ్ వాజ్ హ్యాపెండ్ ప్రాక్టికలీ ఇన్ అవర్ ఓల్డెన్ డేస్. అలాగే మనం ఉన్నాము. మాకు నేర్పించిన సంస్కృతి పద్ధతి సాంప్రదాయం అంతా
స్త్రీ రూపంని ఎలా మనము రెస్పెక్ట్ ఇవ్వాలనే దాంట్లోనే అదే నేను అంటాను. మా చదువు స్టార్ట్ చేయాలంటే పెద్దవాళ్ళ శిక్ష చదివాకనే స్టడీస్ కంటిన్యూ చేసాం. అంటే 1వ తరగతి పుస్తకాలు చదవాలంటే ముందు పెద్దవాళ్ళ శిక్ష చదవాలి. పెద్దవాళ్ళ శిక్షలు ఏంటి? పద్ధతి, క్రమము, మర్యాద అన్ని దాంట్లో ఉంటాయి. పద్యాలు, వేమన పద్యాలు అన్నీ. అంటే ఆ పద్యం చదివేటప్పుడు దానికి అర్థం కూడా చెప్పి నేర్పించేవాళ్ళు. కాబట్టి మాకు ఇన్ని సమస్యలు, ఇప్పుడు వస్తున్న సమస్యలు అప్పుడు ఉండేటివి కాదు. ఇప్పుడు టెక్నాలజీ కూడా పెరిగింది. ఇప్పుడు ఇప్పుడు అంతా ఎట్లా అయిపోయింది? దెర్ ఈస్ నో వాల్యూ టు ద టీచర్. గురు బ్రహ్మ గురుదేవు అని అన్నారు, అవునా? తల్లి తండ్రి గురువు దైవం. దైవం అనేది ఎందుకు వచ్చింది ఆ మాట? దైవంతో సమానం వీళ్ళు, దేవులు దేవతల్లాగా సమానము. తల్లి తండ్రి గురువు దైవం అంటే దీస్ 3 ఆర్ మెయిన్ టీచర్స్. గురువు అంటే స్త్రీ రూపమైనా ఉండొచ్చు, మగ రూపమైనా ఉండొచ్చు. కాబట్టి ఈ రెస్పెక్ట్ ఇది అనేది మనకి ఇక్కడే నేర్పించేవాళ్ళు. కాబట్టి అవి నేర్చుకున్నాము. అంటే ఇప్పుడు నేర్పించట్లేదా అక్క? ఇప్పుడు టీచర్స్ నేర్పించట్లేదా అంటే నేర్పిస్తున్నారు బ్రహ్మాండంగా. ఒకటి న్యూ ఇన్స్టాగ్రామ్లో ఒకడు వీళ్ళు చాలా ట్రెండింగ్ అయింది. ఒక 10th క్లాస్ బాయ్ న్యూటన్ని పిచ్చి బూతులు తిడతా ఉంటాడు. వాడి మీద నేను కంప్లైంట్ చేశాను. ఎవరు నేర్పించాలి అది అలా తిట్టకూడదని? ఉపాధ్యాయులు కానీ టీచర్స్, తల్లిదండ్రులు. ఉపాధ్యాయులు ఆల్రెడీ వాడికి పనిష్మెంట్ ఇచ్చాడు ఆ పిల్లోడికి. స్కూల్ నుంచి డీబార్ చేసినట్టున్నారు. ఎవరు నేర్పించాలి? తల్లిదండ్రులు. తల్లిదండ్రులు ఏం చేయాలి? తొక్కి నారు తీయాలంటారా? నేను అలాగే చేస్తాను. అంటే కొట్టడం అని కాదు, నేర్పించే పద్ధతిలో. నేను బాయ్ మీద నేను ఇమీడియట్గా కంప్లైంట్ చేశాను. అది చూడంగానే సిపి గారికి, ఏంటిది తిట్టడము? దీనివల్ల మిగతా పిల్లలు కూడా చెడిపోతున్నారు, అవునా కదా? చదువుకోవాలన్న ఇంటెన్షన్ ఉన్న పిల్లలు కూడా ఇది చూసి, ఈ తిట్లు చూసి, పోని వాడు ఏమన్నా మంచిగా తిడుతున్నాడా, ఏదైనా పచ్చి బూతులు, దాన్ని మళ్ళీ షేరింగ్లు, ట్రాలింగ్లు. బుద్ధి జ్ఞానము ఉన్నటోడు ఎవడైనా వాడు తిట్లని షేరింగ్ కొడతాడా? అదే మంచి కంటే చెడు తొందరగా స్ప్రెడ్ అవుతుంది. ఆ విధంగా స్ప్రెడ్ అవుతా ఉంది అనుకోవచ్చు. దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్. అది అట్లా ఉంది పరిస్థితి. ఈ ప్రపంచం ఎప్పుడైనా మంచిని కంటే చెడునే చూస్తా ఉంది. ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్నలో ఎందుకు చూడట్లేదు అంటే, ఇవి మనకు ఆల్రెడీ మనము బేస్ పిల్లర్ ఏదైతే స్ట్రాంగ్గా ఉంటుందో ఇల్లు కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. బేస్ స్ట్రాంగ్గా లేకపోవడం వల్ల ఫ్యాషన్, కల్చర్ అంతా అదే కదా, దాని మీదనే కదా ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. తల్లిదండ్రుల నుండి రావాలని అంటారా వాళ్ళకి? అందరూ నేర్పించే వాళ్ళము. మనకప్పుడు తల్లిదండ్రులు, గురువులు, ఇంటి చుట్టుపక్క వాళ్ళు, సొసైటీ మనకన్నీ నేర్పించేవాళ్ళు. మనం ఇప్పుడే నేను అన్నానా, పక్కింటి వాళ్ళు పిన్ని, బాబాయి, అత్త, మామ, అన్న, తమ్ముడు, చెల్లెలు అని పిలుచుకునే వాళ్ళం. అలా పిలుచుకునే వాళ్ళమా? ఆ చెల్లెలు అనగానే మనకేమనిపిస్తుంది? మన చెల్లెలతో సమానమే అనిపిస్తుందా? దట్ హ్యాస్ టు రీబిల్డ్ అగైన్. ఎప్పుడైతే మళ్ళీ అలాంటి క్లైమేట్, అలాంటి వాతావరణం మనం పిల్లలకి ఇవ్వగలుగుతామో తర్వాత నెక్స్ట్ జనరేషన్ కూడా బాగుంటుంది. నిజంగా అక్క, ఇప్పుడు మనము భారతదేశంలో చూసుకుంటే మహిళలకి సెక్యూరిటీ ఉందా అనిపిస్తుందా మీకు? సెక్యూరిటీ అనిపిస్తుందా అంటే సెక్యూరిటీ ఎక్కడుందమ్మా? సెక్యూరిటీ లేకనే కదా అసలు ఇప్పుడు నేను నా దృష్టిలో చెప్పాలి అంటే ఇండిపెండెన్స్ అనేది ఇప్పటి వరకు రాలేదు. మనం సెలబ్రేషన్ చేసుకుంటా ఉన్నాం కదా, ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డేస్, ఇవన్నీ సెలబ్రేషన్ చేసుకుంటాం. సెలబ్రేట్ దేనికి చేసుకుంటున్నాము? మన భూమికి ఇండిపెండెన్స్ డే వచ్చిందనా? అంటే భూమికి వచ్చింది కానీ మనుషులకు రాలేదంటే మహిళలకి రాలేదు. ఎప్పుడైతే అర్ధరాత్రి 12ంటికి ఒంటరిగా నడవడము అనేది ఒక పాయింట్. దట్ ఈస్ ఇట్ ఈస్ నాట్ 2 persons or 3 persons. ఉమెన్ ఈస్ గోయింగ్ అలోన్. ఎప్పుడైతే తనకి విత్ సెక్యూర్డ్, ఎటువంటి కామెంట్స్ లేకుండా, ఎటువంటి వాడు వంకర చూపు చూడకుండా, ఎటువంటి చెడు ఉద్దేశం లేకుండా పర్ఫెక్ట్గా వెళ్తున్న టైంలో దట్ ఈస్ ద ప్యూర్ ఇండిపెండెన్స్. రాత్రి 12 గంటలకు కాదు, ఇప్పుడు మధ్యాహ్నం 1 గంటలకు కూడా సింగిల్గా అమ్మాయిలు వెళ్ళడానికి ఆలోచించే పరిస్థితి ఇప్పుడైతే ఉంది కదా. మధ్యాహ్నం 1 గంట ఎక్కడన్నా చిన్న పిల్లలు
అప్పుడు మనకి సెక్యూరిటీ ఎక్కడ ఉండేది? ఇంట్లో వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళే. ఇప్పుడు కన్న తండ్రి నమ్మలేని పరిస్థితి వచ్చింది. దేనివల్ల వచ్చిందన్న? జస్ట్ బికాస్ ఆఫ్ ది టెక్నాలజీ. ఆ టెక్నాలజీ వల్ల ఈ చేతిలో ఫోన్లు, ఈ వీడియోలు, దానివల్ల చెడు ఆలోచనలు, వాయి వరస ఏది లేకుండా, వయస్సు నిమిత్తం ఏది లేకుండా ఆ ఆలోచన ద్వారా ఇలా చేస్తున్నారు. గతంలో మధ్యలో నువ్వు ఇందాక ఒక పాయింట్ చెప్పావు, చిన్నపిల్లలకు బాల్య వివాహాలు గురించి నేను విన్నాను అంటే నాకు అనిపించింది, మొన్న నేను ఒక 4 రోజుల కిందట నేను ఆలోచించింది ఏంటంటే, అరే బాల్య వివాహాలు ఎందుకు చేసేవాళ్ళంటే ఇలాంటి సెక్షువల్ కేసెస్ పిల్లలకి ఉంటాయేమో, అవతలడికి దురుద్దేశం వచ్చి పడి సస్తదేమో, వాళ్ళ భర్తే సెక్యూరిటీగా ఉండేవాళ్ళేమో, అందుకే పిల్లలకి చేసేవాళ్ళేమో అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు అనుభవిస్తున్న నరకం కంటే పిల్లలు ఎవరైతే పాడు చేసి ఇదిగా చేస్తున్నారో ఆ నరకం కంటే ఈ వివాహం బెస్ట్ అని అనట్లేదు, మళ్ళీ దాన్ని వేరే విధంగా అనద్దు. సెక్యూరిటీ వీళ్ళు తల్లిదండ్రులు ఈ రకంగా కల్పించే వాళ్ళేమో అనిపించింది. ఎక్కడ ఎన్ని చైల్డ్ సెక్షువల్ హరాస్మెంట్ కేసెస్ ఎన్ని వింటున్నాము. మీ దగ్గరికి అలా వచ్చినాయి కేసెస్ ఏమన్నా ఉన్నాయా? వచ్చినాయమ్మా. అదే నేను చైల్డ్ సెక్షువల్ కేసెస్కి నేను వెళ్తాను, మాట్లాడడము, వాడి జైలుకి వెళ్ళినా కానీ జైల్లో ఉన్న జైలర్కి కూడా ఫోన్ చేసి వాడిని వదిలిపెట్టద్దండి, వాడికి ట్రీట్మెంట్ ఖచ్చితంగా కరెక్ట్గా ఇవ్వండి. ఎందుకంటే వాడు చేసింది తప్పు క్షణము అనుభవించేటట్టు చేయాలి. 9 నెలల పాపని రేప్ చేశాడు ఒకడు, జైల్లో మేపుతున్నారు. ఎంతటి వరకు న్యాయం అది? వాట్ కైండ్ ఆఫ్ పనిష్మెంట్ ఈ గాట్? 9 months బేబీని రేప్ చేశాడు. బిడ్డకి నోరు లేదు, మాటలు లేవు, ఏమీ లేవు. అసలు వాడికి ఎలాంటి దుష్టాలోచన వచ్చిందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష ఉంటే బెటర్ అని మీరు అనుకుంటారు? కఠినమైన శిక్ష అని నేను అంటే, కఠినమైన శిక్షలో మన దాంట్లో జైల్లో కంప్లీట్ లైఫ్ టైం వేస్తున్నారు. లైఫ్ టైంలో వాడికి టైంకి ఫుడ్ వస్తుంది. వాట్ విల్ గెట్ టు నో ద పెయిన్? తల్లిదండ్రుల బాధ వాడికి ఏం తెలుస్తుంది? కఠినమైన శిక్షలు అనేది క్రియేటివ్ చేసి నెక్స్ట్ కమింగ్ డేస్లో సెక్షువల్ హరాస్మెంట్ ఏదైతే ఉందో దాంట్లో ఇంకా స్ట్రాంగ్గా సెక్షన్స్ వచ్చి స్ట్రాంగ్ పనిష్మెంట్ వస్తే కానీ ఇవి తగ్గవని నా ఉద్దేశం. ఇప్పుడు టెక్నాలజీకి చాలా ఎత్తున పెరిగిపోయింది టెక్నాలజీ, అండ్ మొబైల్స్ చాలా యూజ్ చేయడం చాలా ఎక్కువైపోయింది. దానివల్ల ఈ మహిళల పైన అఘాయిత్యాలు జరగడం అదొక కారణంగా ఆబ్వియస్లీ అదొక రీజన్, అది కూడా ఒక రీజన్. ఫ్రీడమ్ సిన్ హ్యాస్ గాట్ ది ఫ్రీడమ్. సిన్ అంటే పాపం చేయడానికి ఇప్పుడు ఫ్రీడమ్ వచ్చేసింది. పాపానికి ఫ్రీడమ్ వచ్చింది, తప్పులకి ఫ్రీడమ్ వచ్చాయి. ఏ విధంగా? ఒప్పు అనేది తగ్గిపోతుంది, తప్పుకి ఫ్రీడమ్ అనేది వచ్చింది, ఒప్పు అనేది జైల్లో పడిపోయింది. యునో ఒప్పు అంటే తెలుసు కదా, మంచి. చెడుకి ఫ్రీడమ్ అయిపోయింది, చెడు జైల్లో నుంచి బయటికి వచ్చింది, మంచి అనేది జైల్లో వెళ్ళిపోయింది. అదే ఏ విధంగా? ఈ విధంగానే నేను చెప్తున్నాను కదమ్మా. పాపం అనేది ఇప్పుడు ఒకప్పుడు మనం చూస్తే కొన్ని అంటే మన భారతదేశంలో మనం అన్నిటికీ చాలా విలువలు ఇస్తాం. మన సంస్కృతి, మన సాంప్రదాయం, పద్ధతి, ఎవ్రీథింగ్ వి గివ్ అ లాట్ ఆఫ్ వాల్యూ అండ్ రెస్పెక్ట్ టువర్డ్స్ దట్. కానీ ఇక్కడ ఏమైపోయింది, ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడున్న కండిషన్లో దేనికి వాల్యూ లేదు. నీకు అన్ని చేతిలో సమస్తం దొరికిపోతున్నాయి. ఓకే, మొబైల్ వల్ల అని కాదు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎవ్రీథింగ్ యూ హ్యావ్ రీచ్డ్. ఇఫ్ యూ నీకు ఇది కావాలి అంటే అది నీ కళ్ళ ముందు ఉంటుంది. ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్తాను. ఒక వస్తువు కొనుక్కోవడం, ఒక వస్తువులు కావాలి అంటే ఒకప్పుడు మనం సరుకులు తెచ్చుకోవాలంటే స్టోర్కి వెళ్ళేవాళ్ళం. ఊర్లో ఒక స్టోర్ ఉంటది, షాపులు కాకుండా ఒక స్టోర్ అనేది ఊళ్ళల్లో. అంగడికంటే మనం దగ్గర నియర్ బై ఏదైనా ఎమర్జెన్సీ, అదే స్టోర్కి వెళ్తే 2 రూపాయలు తక్కువ ఉంటుంది అని అక్కడికి వెళ్తాం. కానీ ఇప్పుడు పరిస్థితి ఎట్లొచ్చిందంటే
ఆన్లైన్ ఆర్డర్స్ 20 రూపాయలు, అప్పుడు 2 రూపాయలు తక్కువ వస్తుందని పోయేవాళ్ళం. ఇప్పుడు అట్ట కాదు, 20 రూపాయలు పోతే పోయింది, కూర్చున్న దగ్గరికి వస్తే చాలు అని. సి మనుషులు కూడా ఆ విధంగా మనము దానికి అలవాటు పడిపోయాం, అన్నీ కూర్చున్న దగ్గరికి. అదే అప్పుడు 4 అడుగులు వేసి వెళ్ళి ఆ వాతావరణం అనేది మళ్ళీ రీబిల్డ్ అయితేనే, అంటే ఆ షాప్స్కి వెళ్ళడానికో దానికి వెళ్ళడానికో కాదు నేను చెప్పేది. ఐ హోప్ ద డేస్ విల్ గోయింగ్ టు బీ సూన్. అంటే మళ్ళీ అలాంటి రోజులు వస్తాయేమో నేను అనుకుంటున్నాను, వస్తే బాగుంటుంది కూడా. మహిళలు బస్ జర్నీలో చేసే టైంలో కానీ, లేకుంటే ఏదన్నా ఎటైనా ఎమర్జెన్సీ వెళ్ళే టైంలో కానీ, మూవీస్ థియేటర్లో కానీ వాళ్ళ మీద కామెంట్స్ చేస్తూ ఉంటారు కొంతమంది. దానికి చాలా మంది కుంగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి కేసెస్ మీకు ఏమైనా వచ్చాయా? బస్ జర్నీలో అంటే నేను లాస్ట్ ఇంటర్వ్యూలో వేరే ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, నాకే ఎగ్జాంపుల్ జరిగింది. నాకు జరిగిన దాంట్లో నేనేం చేశానంటే, ముందు నాకు ఈ సిచ్యువేషన్ బస్సులో ఏదైతే అసభ్యంగా ప్రవర్తించాలనుకున్నాడో, ముందు 2 ఉన్న మహిళలు అడ్జస్ట్ అయ్యి వెళ్ళిపోయారు. నేను అడ్జస్ట్ అవ్వలేదు, నెక్స్ట్ స్టాప్ నాదైనా కానీ ఆ నెక్స్ట్ స్టాప్లో అని పట్టుకొని తన్నా నేను. అంటే నేను అనేది ఏంటంటే అక్కడ అడ్జస్ట్మెంట్ అవసరం లేదు. ఇప్పుడు మనం ఫస్ట్ అనుకున్నది సరస్వతీదేవి, లక్ష్మీదేవి అని అనుకున్నాం కదా. దీపావళి దేనికి సెలబ్రేట్ చేస్తాము? ఫెస్టివల్, నరకాసుని చంపినందుకు కదా. అంటే దసరాకి నవరాత్రులు అనేసి అని అంటాము. 9 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అవతార్ దేవత. నేనంటాను ప్రతి ఒక్క సిచ్యువేషన్ ఏదైతే ఉమెన్ అలాంటి సిచ్యువేషన్లో ఫేస్ చేస్తుందో, ఒక్కొక్క అవతారం ఎత్తి ఆ సిచ్యువేషన్ తగ్గట్టు అవతారంగా ఉండి ఆ సమస్యను ఎదుర్కోవాలి. ఇట్ ఈస్ అ లైఫ్. మనకి ఇవి ఒక మనకు ఆల్రెడీ మన దేవతలు, దేవుళ్ళు ఇదొక స్టోరీస్ లాగా మనకి చూపించేసారు ఎలా ఉండాలి, ఏంటి, ఎంత స్ట్రాంగ్గా ఉండాలి అని. యూ హ్యావ్ టు మోటివేట్ యువర్ సెల్ఫ్. యు ఆర్ ఎ ఇండిపెండెంట్. పెళ్ళైనా పెళ్ళి కాకపోయినా, నువ్వు తల్లిదండ్రులతో ఉన్నా, తల్లిదండ్రుల దగ్గర లేకపోయినా, నువ్వు ఒంటరిగా ఉన్నా, బట్ యు ఆర్ ఆల్వేస్ అన్ అలోన్. యు ఆర్ ఆల్వేస్ అన్ ఇండిపెండెంట్. ఎప్పుడు ఎవరి మీద డిపెండెంట్ ఉండకూడదు. డిపెండెంట్ ఉన్నప్పుడే యూ విల్ బి అ ఫెయిల్యూర్. యూ విల్ నెవర్ బి అ సక్సీడ్ పర్సన్ అంటిల్ యూ ఆర్ డిపెండెడ్ ఆన్ సమ్వన్. నీకు ఆ సిచ్యువేషన్ వచ్చింది అంటే ఒకరు వచ్చి చేస్తారనేంత వరకు నువ్వు వెయిట్ చేయకూడదు. నీ అంతకు నువ్వే ఛార్జ్ అయిపోయి చేసుకోవాలి. నువ్వు ఒక్కసారి 1% ఫార్వర్డ్ అవ్వు. ఐఎమ్ టెల్లింగ్ యూ నో, నువ్వు ఒక 1% ఫార్వర్డ్ అవ్వు, స్టెప్ అయ్యి, ఆటోమేటిక్గా యూ విల్ బి రీచింగ్ దట్ 100%. అక్క ఇప్పుడు మహిళలు రాజకీయాల్లో రావాలనంటే ఒక ఆలోచించాల్సిన పరిస్థితి వస్తూ ఉంది ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కానీ, లేకుంటే వాళ్ళకు ఇచ్చే కామెంట్స్ కానీ ఏ విధంగా ఉంటాయి, మేము రాజకీయాల్లోకి వస్తే మేము నెగ్గగలుగుతామా లేదా, ఉమెన్ కదా అని చిన్న చూపు చూస్తారా అనే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళకేం చెప్పదలుచుకున్నాను నేను అంటున్నాను అదే కదా. ఇప్పుడు నాకు బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, నాకేం పెద్ద అసెట్స్ ఏం లేవు. బట్ మై స్పిరిట్ ఇస్ మై ఎనర్జీ. మై ఎనర్జీ ఇస్ మై లైఫ్ హ్యాస్ taught me a lesson. లైఫ్ హ్యాస్ taught me a lesson in the sense, సిచ్యువేషన్స్కి, సమస్యలకి భయపడకుండా దాన్ని ఎదుర్కొంటూ నువ్వు ఫార్వర్డ్ అవ్వడమే. నువ్వు ఏదో బ్యాడ్ కామెంట్స్ వస్తాయి కదా అనేసి నువ్వు ఉన్నావంటే ఆ కామెంట్ దగ్గరే నువ్వు ఆగిపోతావు. యు కాంట్ కమ్ ఫార్వర్డ్. నువ్వు ముందుకు రాలేవు. ఎప్పుడైతే నువ్వు జనాన్ని, ఎవరైతే నిన్ను చెడుగా అనుకుంటున్నారో, చెడుగా మాట్లాడుకుంటున్నారో, నీ సక్సెసే నీ చెప్పుతో కొట్టినట్టు వాళ్ళకు ఒక ఆన్సర్ ఇస్తుంది. ఈరోజు నాకు ఏ వెడకర ఏం లేదు, కోట్ల ఆస్తి లేదు, కోట్ల సంపద లేదు, ఇల్లులు లేవు, బంగ్లాలు లేవు, ఏమి లేవు. కానీ ఈరోజు నేను రాజకీయంగా వచ్చాను, నాకు ఎటువంటి కామెంట్స్ రాలేదు. నాకు ఇప్పటి వరకు నేను ఎదుర్కొన్న సమస్యలు కానీ ఎటువంటి బ్యాడ్ కామెంట్స్ అయితే రాలేదు. డిపెండ్ అపాన్ యోర్ పర్సనాలిటీ, హౌ యూ మెయింటైన్.
నీవు సమస్య ఏదైతే ఉందో నీకు వస్తుందో నువ్వు మెయింటైన్ చేసే దాన్ని బట్టి. ఈరోజు నన్ను ఎవరన్నా ఒక మాట అనాలి అంటే వాళ్ళు 10 సార్లు ఆలోచించాలేటట్టు నువ్వు చేసుకోవాలి. అంతేకాని వాళ్ళు ఎవరో అంటున్నారు, ఎవరో ఏదో చేస్తున్నారు, నమస్తే పెట్టడానికి వచ్చాను, చెయ్యిచ్చారు అంటే see, it's not, again I'm not telling you that you're wrong here. నేను మళ్ళీ నువ్వు తప్పని అనట్లేదు. నీ పర్సనాలిటీ, నీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ షుడ్ స్పీక్ టు అదర్ పర్సన్ దట్ యూ ఆర్ నాట్ గోయింగ్ టు గివ్ అ షేక్ హ్యాండ్. దట్స్ వాట్ యూ హ్యావ్ టు బిహేవ్. నువ్వు ఆచితూచి ఉండాలి. పాము వల్ల వివేకం కలిగి ఉండాలి. అక్క ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఒక అమ్మాయి మిస్ అయిందని పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆ అమ్మాయి ఎవరితోనో వెళ్ళిపోయింది అనే సందర్భాలు పోలీసులు అన్న సందర్భాలు కూడా కొంతమంది ఉన్నాయి. అంటే అమ్మాయి వెళ్ళిపోకపోయినా కానీ సరే ఏ విధంగా పోయినా కానీ అమ్మాయి ఎవరితోనో వెళ్ళిపోయింది అనే కామెంట్స్ అయితే చాలా వరకు అయితే విన్నాము. నిజంగా దాని మీద గవర్నమెంట్ మిస్సింగ్ కేసెస్ కూడా చాలా వస్తూ ఉన్నాయి మనకి. గవర్నమెంట్ కూడా మన ఇండియా గవర్నమెంట్ కానీ స్టేట్ వైజ్ ఉన్న గవర్నమెంట్స్ కానీ పట్టించుకోవట్లేదు. దాని మీద మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే తమ్ముడు ఇక్కడ నేను పట్టించుకోవట్లేదు అనేది నేను అనను. అంటే ఫస్ట్ పాయింట్ ఏదైతే ఉందో ఆమె ఎవరితోనో వెళ్ళిపోయింది అనే కామెంట్స్ ఆ కేసుని బట్టి ఉంటుంది. ఇఫ్ షీ ఈస్ టాకింగ్ టు సమ్వన్, గర్ల్ ఈస్ టాకింగ్ టు సమ్వన్ అంటే ముందుగానే కన్క్లూషన్ వస్తే మటుకు దట్ ఈస్ రాంగ్. అదే ముందుగానే కన్క్లూషన్ వస్తే అది రాంగ్, అది తప్పు. నువ్వు ఇన్వెస్టిగేషన్ చేసుకొని కాల్ డీటెయిల్స్ తీసి, రికార్డ్స్ తీసి, మెసేజెస్ చూసిన తర్వాత and if you finally got the confirmation then that conclusion can be given. But starting లోనే కన్క్లూషన్ ఇచ్చి ఆ అమ్మాయి ఎవరితోనే వెళ్ళిపోయింది, ఆ అమ్మాయి తిరిగిందనే కామెంట్స్ వస్తే అది మేము కూడా ఊరుకోం, అలాంటి ఆర్గనైజేషన్స్ కూడా ఊరుకోవు ఇందులో. అండ్ లాస్ట్ టైం కూడా నేను చెప్పింది ఏంటి అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అనేది తన వర్క్ చేసుకుంటూ వెళ్తుంది. వాళ్ళు వచ్చిందే సర్వీస్ చేయడానికి. ఇప్పుడు నేను ఇక్కడ వీళ్ళని నేను తప్పు పట్టడం లేదు. సోర్స్ ఆఫ్ టైం అనేది లిమిటెడ్గా ఉంది వాళ్ళకి. ఇప్పుడు మనకి ఈ ఒక్క కేసులోనే కాదు, నెంబర్ ఆఫ్ కేసెస్ అనేది వస్తుంది. అంటే అందరూ అని నేను అనను. అఫ్ కోర్స్ కొన్ని చూస్తుండే నెగ్లిజెన్స్గా బిహేవ్ చేయడము అట్లా ఉండి అలా కూడా వచ్చాయి అనేది కూడా అనిపించవచ్చు. నేనేమంటున్నానంటే ఆ సోర్స్ ఆఫ్ టైం అనేది ఈ ఒక పర్టిక్యులర్ కేస్ దానికి డీల్ చేయాలి అంటే దాంట్లో ఒక మ్యాన్ పవర్ అనేది ఉండాలి. డిపెండింగ్ అపాన్ ద మ్యాన్ పవర్, డిపెండింగ్ అపాన్ ద టైం, డిపెండింగ్ అపాన్ ది కేసెస్, హౌ మచ్ దే ఆర్ ఇన్వెస్టింగ్ దర్ టైమ్ ఇన్ టు ద పర్టిక్యులర్ కేస్, దాన్ని బట్టి బేస్ అయి ఉంటుంది కేస్ రిజల్యూషన్ అనేది. అందుకే అలా ఉందనేసి మేము ఎంతో కొంత గొప్ప సొసైటీకి మేము వర్క్ చేయాలని మేము దీంట్లోకి స్టెప్ ఆన్ అయ్యింది. సెక్షువల్ హరాస్మెంట్ కేసెస్ కానీ, ఉమెన్ ట్రాఫికింగ్ అండ్ హ్యూమన్ ట్రాఫికింగ్, చైల్డ్ ట్రాఫికింగ్, ఇలాంటి మిస్సింగ్ కేసెస్ ఏదైతే ఉందో ఈవెన్ మా టీం కూడా అది వర్క్ చేయాలి వాళ్ళతో టుగెదర్ అనేది మేము రెడీగా ఉన్నాం. ఆ కేసు ఎంతవరకు వచ్చింది, ఏంటి ఫాలోఅప్ చేయడము, ఇలాంటివి అనమాట. సోర్స్ ఆఫ్ టైం అనేది లిమిటెడ్గా ఉంది. వాళ్ళకి ఒక టైం దొరికితే వాళ్ళు దాంట్లో చేయొచ్చు. చేయాలి అంటే మ్యాన్ పవర్ ఉండాలి. ఆ స్టేషన్కి, ఆ రేడియస్, ఆ కిలోమీటర్స్కి, ఆ ఉన్న జనాభాకి వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళు చూసుకోవాలి, పెట్రోల్ చూడాలి, ఇవి చూడాలి, అవి చూడాలి. కాబట్టి దట్స్ హౌ మ్యాన్ పవర్ హ్యాస్ టు ఇంక్రీజ్ సో దట్ కేసెస్ విల్ గెట్ రెజల్యూషన్. ఇంకా మహిళల గురించి ఎటువంటి కొత్త చట్టాలు కానీ లేకుంటే మహిళలకి వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించడానికి కానీ లేకుంటే ఇంకేమైనా సోర్సెస్ కానీ ఎలాంటి సోర్సెస్ కావాలి అని అంటే మీరేం చెప్తారు? నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ రూరల్ ఏరియాస్ ఇలాంటి దాంట్లలో ఇంకా కొంతమంది అవేర్నెస్ అనేది లేదు. అవేర్నెస్ అంటే దేనికి? ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా, మనమే భారతదేశము, నెక్స్ట్ జనరేషన్ని, నీ జనరేషన్ని నువ్వు ఎలా కాపాడుకోవాలనుకుంటున్నావు అనేది ఒక అవేర్నెస్ అనేది తీసుకొని రావాలి ప్రతి ఒక్క కుటుంబంలో. దాన్ని బట్టి వాళ్ళ లైఫ్ స్టైల్స్ అనేది చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. లైఫ్ స్టైల్స్ ఎలా చేంజ్ అవుతాయి అక్క అనే క్వశ్చన్ వస్తే ఎడ్యుకేషన్ ఈజ్ మస్ట్ టు ఎవ్రీ చైల్డ్. మనం ఒక కేసు డీల్ చేస్తాం.
నవీన్. అవునవును. అబ్బాయి ఇప్పటికి ఈ రోజుకి కూడా తెలుగు మీడియంలో చదువుతున్నాడు. అంటే నేను అనేది ఏంటి, ఇంగ్లీష్ మన టెక్నాలజీ ఇంత ఫాస్ట్ ఫాస్ట్గా ఉన్నప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉండాలి, ఎంప్లాయబిలిటీ స్కిల్స్ ఉండాలి అనేసి అన్ని చూస్తున్నాము. ఆ పిల్లోడు ఈ రోజు తెలుగు మీడియంలో చదివి తెలుగు మీడియంలో ఉండి వాడు నెక్స్ట్ ఏ స్టేజ్లోకి ఎక్కడికి వెళ్తాడు, ఎక్కడ అవకాశాలు దొరుకుతాయి, వాడికి ఎక్కడ ఆపర్చునిటీ వస్తుంది? See, everything on individual, even an organization is looking for a skilled person. కాబట్టి ఇంకా మనము చదువుకున్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో కాకుండా రూరల్ ఏరియాస్లో ఇంకా డెవలప్మెంట్ లేని ప్లేస్లలో వెళ్ళి అవేర్నెస్ ఇవ్వాలి. నెక్స్ట్ జనరేషన్కి ఖచ్చితంగా చదువు అనేది ఇంపార్టెంట్. చదువుకుంటేనే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. చదువు వల్ల అన్ని సంస్కారము, పద్ధతి, మర్యాద అన్నీ తెలుస్తాయి. అరే అంతకుముందు ఇది చదువు లేనోడు అని తిట్టేవాళ్ళం. చదువు లేనోడికి ఏం తెలుస్తుంది అంటే, చదువు లేనోడికి ఏం తెలుస్తుంది అంటే చదువు అన్ని నేర్పిస్తుంది అనేది అర్థం. ఆ చదువు ఉన్న విలువ మనము చెప్పాలి. ఆ చదువుకోండ్రా బాబు, ఇప్పుడు కొంతమంది ఏమో ఫీజులు కట్టి కూడా చదువుకోవట్లేదు, వాడికి వాల్యూ తెలియదు. వాళ్ళకు కూడా కౌన్సిలింగ్స్, అవేర్నెస్ ఇవ్వాలి. ఏదైతే రూరల్ ఏరియాలో ఉన్న వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వాలి. ఇప్పుడు పట్టుదల ఉంటది, టాలెంట్ ఉంటది, చదువుకోవాలన్న ఒక జీల్ ఉంటది, అచీవ్ చేయాలి, లైఫ్లో ఎదగాలి, నేను లైఫ్ ఇది చేయాలని పిల్లల్లో ఒక ఆంక్ష అనేది ఉంటుంది. వాళ్ళని ఏం చేయాలి, మనము బలపరచాలి. బలపరచాలి అంటే ఎవరు బలపరచాలి? ఇంటి నుంచి రావాలి. ఇంటి నుంచి రావాలంటే తల్లిదండ్రులకి మినిమం బేసిక్ అనేది ఇన్ఫర్మేషన్ ఉండాలి. అది ఇంకా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మహిళల పైన కొంతమంది అంటే కాలేజీలలో స్టూడెంట్స్ ర్యాగింగ్ కానీ అంటే ఇప్పటికీ తగ్గినాయి, కానీ ఎక్కడో కాడ మహిళల పైనే జరుగుతూ ఉన్నాయి, ఇంకా ఇప్పటికి కూడా కొనసాగుతూ ఉంది. అంటే టెక్నాలజీకి ఇంత పెరిగినా కూడా మొబైల్, ఇప్పుడు పోలీసు వాళ్ళు కూడా 10 minutesలో మీ దగ్గర ఉంటాము, ఇలాంటి సందర్భాలు ఉన్నాక కూడా ఇప్పటికి కూడా భయం లేని వాళ్ళైతే ఉన్నారు. ఎందుకంటారు అంటే అదే అన్నానన్న, ఫస్ట్ ఇంట్లో నుంచి అది పద్ధతి, మర్యాద అనేది ఆడపిల్లల్ని ఎలా చూడాలి, ఆడపిల్లలకి ఎలా మర్యాద ఇవ్వాలనేది నేర్పిస్తే ఆటోమేటిక్గా వాడు అక్కడ కామెంట్లు చేయడు. వీడికి ఇక్కడి నుంచి నేర్పించాలి. ఓకే, పొరపాటున వీడి తింగరేషాలు, పిచ్చేషాలు వేసాడంటే నేను అన్నాను కదా, అంటే మేడం మీరు కూడా ఆ పరిస్థితి, మీరు ఒంటరిగా ఉండి మీకు వచ్చినప్పుడు మీకు తెలుస్తుంది ఆ పరిస్థితి, అప్పుడు మీకు నలుగురు మీ మీద పడితే తెలుస్తుంది, మీరు ఎట్లా ఎదుర్కొంటారు, మీరు ఇక్కడ కూర్చొని మాట్లాడడం కాదు అని ఉంటుంది. నువ్వు ఒంటరిగా వెళ్ళి ఒంటరిగా ఉండి అలాంటి పరిస్థితులు నువ్వు ఎందుకు క్రియేట్ చేసుకుంటావు? వై యూ వాంటెడ్ టు క్రియేట్ దట్? అంటే మేడం పరిస్థితి రావచ్చు, చెప్పలేము అని అనొచ్చు. పరిస్థితి రావచ్చు, చెప్పలేము అని అంటే జాగ్రత్తగా పడి ఉండాలి ముందుగానే. ఇప్పుడు తల్లిదండ్రులు you have to avoid the bad circumstances before you are stepping into that. ఇప్పుడు మహిళలకి అంటే ఎవరైతే స్త్రీలు వాళ్ళు ఉంటారో వాళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్ కంపల్సరీ ఇస్తే బాగుంటది. సెల్ఫ్ డిఫెన్స్, కరాటే ఇవన్నీ కంపల్సరీ నేర్చుకోవాలి ప్రతి తల్లిదండ్రులు. ఎస్, నా కూతురి కూడా నేను కరాటే నేర్పిస్తున్నాను. ఎందుకంటే సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఇంపార్టెంట్. సెల్ఫ్ డిఫెన్స్ కంటే నేను ముందు బేసిక్ తనకి నేర్పించాను. ఏంటంటే పబ్లిక్లో కొట్లాడే జరుగుతుందంటే ఫస్ట్ నువ్వు రియాక్ట్ అవ్వాల్సింది ఏందన్నాను అంటాను, చెప్పేస్తాను నేను. ఏంటంటే 100కి కాల్ చేసి ఇంటిమేషన్ ఇచ్చేయాలి. ఇఫ్ అ పర్సన్ ఈజ్ సఫరింగ్ విత్ ద హెల్త్ ఇష్యూ ఏంటంటే 108కి కాల్ చేయాలి. అంటే ఇవన్నీ బేసిక్ పిల్లలకి. ఇంకొకటి, పిల్లలలో ఇప్పుడు మనం నేర్పించాల్సింది బ్యాడ్ టచ్ అండ్ గుడ్ టచ్ కంపల్సరీ. అది నీ ఇంటివాడు, నీ ఇంట్లో బంధువులు అవన్నీ ఏవి లేవు. ఎవరిని నమ్మే పరిస్థితిలో లేని సిచ్యువేషన్ ఇది. ఎవడు ఏ టైంలో ఎప్పుడు మృగంగా మారుతాడో ఎవరికి తెలీదు. కన్న తండ్రిని నమ్మే సిచ్యువేషన్ కాదు. కాబట్టి ప్రతి ఒక్క ఆడపిల్లకి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ఖచ్చితంగా నేర్పియాల్సిందే. డెఫినెట్లీ 200% అది. ఆ ఎక్స్ప్రెషన్స్, అవతలోడు బిహేవియర్ ఎలా ఉందనేది కూడా నువ్వు అది ఉంటే అది బ్యాడ్ అనేది ముందుగానే నేర్పించాలి. ఐ హ్యావ్ టాట్ టు మై డాటర్ ఎవ్రీథింగ్. ఇప్పుడు రూరల్ ఏరియా వాళ్ళు, అర్బన్ ఏరియా వాళ్ళు ఉన్నారు, కొంత వెనుకబడి అయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది అయితే ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి వస్తే బాగుంటుంది, ఇంకే ఎలాంటి పరమైన
కార్యాచరణ ఉంటే బాగుంటుంది అనుకుంటాం. అదే నాన్న, ఇప్పుడు ఆల్రెడీ స్కిల్డ్ డెవలప్మెంట్ ఆర్ స్కిల్ రిలేటెడ్ కోర్సెస్ అనేది కూడా పెట్టారు. అంటే మహిళ ఒకవేళ చదువుకోలేని సిచ్యువేషన్ ఉన్నప్పుడు కుట్టు మిషన్ కానీ బ్యూటీ పార్లర్ అని ఇలా డిఫరెంట్ కోర్సెస్ అనేది అందుబాటులో పెట్టారు. సో ఇక్కడ ఏమైపోయింది, దానికి సంబంధించిన అవేర్నెస్ అన్న కొంచెం పబ్లిసిటీ చేస్తే సో దట్ ఉమెన్ విల్ కమ్ అండ్ ఫార్వర్డ్. మన భర్త మీద కాకుండా, తల్లిదండ్రుల మీద కాకుండా డిపెండెంట్ కాకుండా ఇండిపెండెంట్గా ఉంటుంది తను ఏదో ఒకటి చేసుకోవడానికి, వర్క్ చేసుకోవడానికి. అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి అంటే ఒక క్వశ్చన్ రేజ్ అవ్వచ్చు, అక్క కౌన్సిలింగ్స్ ఎట్లా ఇవ్వచ్చు అక్క, ఎట్లా ఇవ్వడానికి ఉంటుంది, ఇప్పుడు అందరము ఇల్లుకి వెళ్ళం కదా, ఇవ్వలేం కదా అని ఉంటుంది. టెక్నాలజీ చేతిలో ఉంది కదా, టెక్నాలజీ యూజ్ కౌన్సిలింగ్ యూ టేక్ ఎ వీడియో అండ్ పుట్ ఇట్ అండ్ అప్లోడ్ ఇన్ ది యూట్యూబ్, దాంట్లో పెట్టేసాయి. చెడుది ట్రోలింగ్ ఎందుకు చేస్తారు, మంచిది ట్రోలింగ్ చేయండి. చెడుది ఎందుకు ట్రోలింగ్ చేయడము? మన వాళ్ళు కూడా ఎట్లా అంటే ఇన్స్టాలో ఈ వీడియో వచ్చింది కదా, ఈ అమ్మాయి బాగా వేస్తుంది, వెంటనే షేర్. అదే ఒక పద్యంకి సంబంధించిందో, ఓ మంచి కవితకు సంబంధించిందో, మంచిది ఏదైనా వచ్చిందో చెప్ప సెకండ్స్లో స్లైడ్ అయిపోతుంది పైకి, షేరింగ్ ఉండదు. ఇంకా దానికి లైకులు ఉండవు, పాడుండవు, ఏముండవు. అదే వేరేది ఏదన్నా చెప్పు, ఇమ్మీడియట్గా లైక్స్, కింద కామెంట్లు, షేరింగ్, వెంటనే వాడు ఫాలో, ఆ పర్టికులర్ గ్రూప్ అనే ఫాలో చేస్తారు, వాడు నెక్స్ట్ ఏ వీడియో అప్లోడ్ చేస్తాడా అని. ఇప్పుడు మనం ఇండియా చూసుకుంటే ఎప్పుడైనా డెవలపింగ్ కంట్రీ అని అంటారు. దాంట్లో చూసుకున్నట్టయితే చిన్నపిల్లలు రోడ్ల కాడ కానీ ఇప్పటికీ చాలా ఆశ్రమాలు ఉన్నాయి, చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, చాలా ఉన్నప్పటికీ కూడా మనకి కనిపిస్తూనే ఉన్నారు. ఎస్పెషల్లీ మనం సికింద్రాబాద్ ఏరియాలో ఎక్కువ చూడొచ్చు. అదే కనిపిస్తూ ఉన్నారు. దానికి గవర్నమెంట్ చర్యలు తీసుకుంటలేదంటే తీసుకుంటుంది, ఎందుకంటే హ్యాపీ చిల్డ్రన్స్ అని పెట్టి కార్యక్రమాలు పెట్టి తీసుకుంటా ఉంది. కానీ అయినా కనిపిస్తూ ఉన్నారు కదా, దానికి ఏం చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నా. ఆల్రెడీ నువ్వే ఆన్సర్ ఇచ్చేసావు, గవర్నమెంట్ చాలా చేస్తుంది, చేయట్లేదు అనట్లేదు. ఇక్కడ నేను అదే అంటున్నాను. ఇంకా మనము చూడొచ్చు, పిల్లలు చిన్న పిల్లలు చంటి పిల్లల్ని వేసుకొని తిరిగి ఇది చేస్తున్నారు. పోనీ వాళ్ళు ఇండివిజువల్గా పిల్లలు ఉన్నారు అంటే మనం వెళ్ళి తీసుకొని ఏదైనా చేయొచ్చు. ఇక్కడ ఉంటేనేమో తల్లిదండ్రులతో పాటు ఉన్న పిల్లల్ని చూస్తున్నాం, ప్రస్తుతానికి చూస్తున్నది. ఇండివిజువల్ పిల్లలు అయితే నాకు కనిపించింది చాలా తక్కువ. నేను ఒకవేళ కనిపించారు అనుకో, వెంటనే వెనకాల ఫాలో అయిపోయి ఆ పాప ఎక్కడి నుంచి వస్తుంది, ఏంది డీటెయిల్స్ తీసుకుంటాను. వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారా, ఏంది అనేది. ఇప్పుడు నేను తల్లిదండ్రులు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఏమని చెప్పగలుగుతాను? నేను పర్మిషన్ వాళ్ళని తీసుకోవాలి కదా. ఇప్పుడు వాళ్ళకైతే నేను చెప్తానమ్మా, యూ షుడ్ నాట్ సెండ్ ద చైల్డ్ లైక్ దిస్, పిల్లల్ని చదివించండి, స్కూల్స్ ఉన్నాయి, ఫుడ్ ఉంది, అన్ని ప్రొవైడ్ చేస్తాము, కావాలంటే మేము చూసుకుంటాము అని వాళ్ళే ప్రోత్సహిస్తున్నప్పుడు వీళ్ళ లాంటి వాళ్ళకి ముందు నేను అదే చెప్పాను, అవేర్నెస్. తల్లిదండ్రులు నెక్స్ట్ జనరేషన్ అంటే వీళ్ళు ఇలా పంపించాలి అంటే ముందు తల్లిదండ్రులకి గడ్డి పెట్టాలి. అక్కడ పంపించే తల్లిదండ్రులకి బెగ్ చేయమని పంపించే రోడ్డు మీద కొంతమంది ఇంకా ప్రోత్సహించే వాళ్ళు, ఎందుకంటే మనీ వస్తుంది కదా, వీళ్ళని అలా పంపిస్తే అలా వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా వాళ్ళకి మనం ఇవి చేయాలి. వాళ్ళని స్టాప్ చేస్తే కదా పిల్లలు ఆగిపోతారు. తల్లిదండ్రులే పిల్లల్ని పంపిస్తుంటే వాళ్ళు ఎక్కడ ఆగుతారు? ఇది ఒక బిజినెస్ కైండ్ ఆఫ్ థింగ్ అయిపోయింది. నిజంగానే పాప వాడు కష్టపడుతున్నాడు, చిన్నోడు ఎండలో పోయి తిరిగి, వాడికి ఆ చెయ్యి చాపి అడిగేది అనేది చాలా ఈజీ అయిపోయింది. కానీ ఇప్పుడు ఆ చెయ్యి చాపి అడగాలంటే దాంట్లో ఉన్న హిస్టరీ స్టోరీ అంతా పిల్లలకి నేర్పిస్తే వాడు చెయ్యి చాపుడు, ఆ చేత వాడు కష్టపడతాడు. అది వీళ్ళకి రావాలి అంటే గవర్నమెంట్ పథకాలు ఇచ్చేది కాదు, కూర్చోబెట్టి అవేర్నెస్ ఇవ్వాలి ఇట్లాంటి వాళ్ళకి. ఏంటంటే తల్లిదండ్రులకు కూడా రావాలంటే, తల్లిదండ్రుల కంటే ముందు సొసైటీకి కూడా అంటే చెప్పాలి, ప్రతి ఒక్కరు చెప్పాలి. ఎందుకంటే దాన్ని ఖండించే వాళ్ళు ఉంటేనే కదా అది మళ్ళీ రిపీట్ కాకుండా ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ట్రాఫిక్లో వెళ్తూ ఉన్నాము, అది ఆడికే అయిపోతూ ఉంది. అరే వాళ్ళు పట్టించుకొని ఎవరైనా ప్రతి ఒక్కరు, ఎందుకంటే అలా లేని
ఇండియన్ చూడాలి. గతంలో నువ్వు చూసేవాడివా నాన్న పాత రోజుల్లో ఇంత ఇంత పిల్లల్ని? తక్కువ. ఇప్పుడు బిజినెస్ లెక్క అయిపోయింది. ఇప్పుడు తక్కువ అని కాదు, చూసినప్పటికీ ఏముండేవాళ్ళు తెలుసా? పిల్లల్ని నేను చూడలేదు, ఎక్కువ పిల్లల్ని అయితే నేను చూడలేదు. నా నా ఐడియా ప్రకారము ముసలి వాళ్ళు పెద్దవాళ్ళు వచ్చేవాళ్ళు, అండ్ దాంట్లో కూడా వాళ్ళు అడిగే దాంట్లో కూడా రెస్పెక్ట్. అమ్మ భిక్షాందేహి ఆ పదము మనం భోజనం పెట్టేది వండే పదార్థం తీసి వాళ్ళు వస్తారు, ఆ తాత వస్తాడు, ఆ అవ్వ వస్తుంది, ఒక అంటే ఒక బెగ్గర్స్ లాగానో అడుక్కుండే వాళ్ళగా చూడలేదు. ఆ సమయంకి తాత వస్తాడు, అవ్వ వస్తుంది, తీసి పెట్టాలి. అమ్మ భిక్షాందేహి అంటేనే నాకు కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. ఆ టైంకి మన ప్రేమలు ఆప్యాయతలు అనేది ఒక కుటుంబంలో ఉన్నప్పుడు అలా తీసి పిచ్చేవాళ్ళం. ఇప్పుడు అది కాదు. నేనైతే పిల్లల్ని చూడలేదు. పిల్లల్ని ఉంటే పిల్లల్ని ఖచ్చితంగా స్కూల్స్లోనో వాళ్ళని ఒక సత్రంలోనూ పెట్టేవాళ్ళు. తల్లిదండ్రులు ఆ రకంగా ఉన్నారు. ఎంతమందిని చూడలేదమ్మా? అడుక్కు తిన్న తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలని ఈరోజు మంచి మంచి ఆఫీసర్స్గా వర్క్ చేయట్లేదా వాళ్ళు? అంటే తల్లిదండ్రులు అడుక్కొచ్చి పెట్టి పిల్లలను పోషించే వాళ్ళు. ఇప్పుడు అది రివర్స్ అయిపోతా ఉంది. దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్. చిన్న చిన్న పిల్లలని రోడ్ల మీద పెట్టి వాడికి ఎండకి వానకి తడుచుకుంటూ, ఎందుకు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇదే సికింద్రాబాద్ ప్యారడైజ్ స్టేషన్ దగ్గర సండే రోజు మేము మధ్యాహ్నం బయటికి వెళ్ళి వస్తున్నాం. మట్టు ఎండ, మే నెలలో, తల్లి, 2 పిల్లలు, చెప్పులు లేవు వాడికి, సరిగా కింద ఇది లేదు, ప్యాంటు లేదు, నిక్కర్ లేదు, ఏం లేదు. వాడు ఆ ఎండకి నడుస్తుంటే మేము అట్లా కారు అక్కడ ఆగింది. మా అమ్మాయి చూసింది, జనాలు అందరు ఉన్నారు. మై డాటర్, షీ ఈజ్ ఆల్మోస్ట్ 2 years బ్యాక్ ఇన్సిడెంట్ ఇది. షీఈ్ 7 ఆ టైంలో. అప్పటికప్పుడు నా చెప్పులు తీపిచ్చేసి, మా అమ్మ చెప్పులు తీపిచ్చేసి, తన చెప్పులు తీసి ట్రాఫిక్లో దిగి, ఆ ట్రాఫిక్లో ఆ చెప్పులు వాళ్ళకి ఇచ్చేసింది. వెళ్ళి అక్కడ వెళ్తున్న వాళ్ళని ఆపి ఇచ్చింది. అంటే ఇది మా అమ్మాయి గురించి గొప్ప కాదు నేను చెప్పేది. నేను నా కూతురికి నేను నేర్పించలేదు అది. అంటే మనం చేసేదాన్ని బట్టి పిల్లలు నేర్చుకుంటారు. ఆ జ్ఞానం అనేది అక్కడ తల్లికి, నా బిడ్డ ఉట్టిగా అంటే తనకి స్కోప్ లేదు, కష్టం ఉందేమో అని అనుకోవచ్చు. తను పని చేసైనా కానీ తన పిల్లల్ని ఇది చేసుకోవచ్చు. దట్స్ వాట్ ది పీపుల్, అంటే రూరల్ అని కాదు, వీళ్ళకి ఒక అవగాహన లేక మన భారతదేశం డెవలపింగ్ అని ఎందుకు ఉంది? డెవలప్డ్ అనేది రావాలి. డెవలపింగ్ has to be changed with the parents and with the people, with the society. మనం unless we change, సిటిజన్, ప్రతి ఒక్క సిటిజన్ చేంజ్ అయితే కానీ నేషన్ చేంజ్ కాదు. ఇది కూడా వాస్తవం అక్క. ఏంటంటే అంటే మహిళా సంరక్షణ అంటే గవర్నమెంట్దా లేకుంటే పోలీసు వాళ్ళదా అలా కాకుండా ప్రతి పౌరుడు, ఈమె మా అక్క, ఈమె మా చెల్లి అనే సంరక్షణ అనేది నిజంగా చిన్నప్పటి నుండి తల్లిదండ్రులు చెప్పుకుంటూ వస్తాయి నిజంగా మీరు చెప్పినట్టు. అయితే ఇప్పుడు మనం కొన్ని సందర్భంలో చూసినట్లయితే ఇప్పుడు వర్క్ చేస్తున్న వాళ్ళు కొంతమంది స్విగ్గీలో కూడా అమ్మాయిలు వర్క్ చేస్తూ ఉన్నారు. కొంతమంది ర్యాపిడోలో కూడా వాళ్ళ భర్తల కోసము వర్క్ చేసే వాళ్ళు కూడా చూసాము. అంటే గవర్నమెంట్ అనేది అమ్మాయిల కోసము స్కిల్స్ ఉన్నప్పటికీ కూడా జాబ్ క్రియేట్ చేయలేకపోతా ఉంది. ఎందుకు వెనుకన పడుతుంది గవర్నమెంట్ అని నాకు అనిపిస్తా ఉంది. అంటే ఉమెన్ కి సెపరేట్ ఆర్గనైజేషన్ అంటావా? ఉమెన్ కి సెపరేట్ అవసరం లేదు. ఉన్న వాటిలలో ఉన్న ఆర్గనైజేషన్స్ రిజర్వేషన్ లాంటిది వాళ్ళకి వర్క్ లొకేషన్లో కానీ నీడ్స్ కానీ ఉమెన్ నీడ్స్ కానీ ప్రొవైడ్ చేయడం అనేది దాంట్లో కొద్దిగా వెనుక ఉందని అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ర్యాపిడోలో చూస్ చేసుకోవాల్సినంత, అంటే షీఈస్ బ్రేవ్. నేను ఆమెను అప్రిసియేషన్ ఇస్తాను. ఎవరైతే హూఎవర్ ఈస్ వర్కింగ్ ఫర్ ర్యాపిడో ఆర్ హూఎవర్ ఈస్ వర్కింగ్ ఫర్ స్విగ్గీ, అంటే ఇక్కడ ఆడ మగ భేదాలు లేకుండా పనిచేస్తున్నారు. ఐ హ్యాట్స్ ఆఫ్ దాట్. ఇంకొకటి, అలాంటి వాళ్ళు ఇంకొంచెం దే ఆర్ ఆల్రెడీ వన్ ఇన్ దేర్ లైఫ్. దేనికి భయపడరు. ఇంకా
దేనికి ఇంకా వాళ్ళు టెన్షన్ పడే సిచ్యువేషన్ కాదు. ఏ దాన్నైనా జయించుకొని వచ్చే కెపాసిటీ వాళ్ళల్లో ఉంది. అంటే వేరే వాళ్ళకి లేదా అక్క, వాళ్ళు సెన్సిటివ్? నో, ఎవ్రీ ఇండివిజువల్ పర్సనాలిటీ హ్యాస్ అ యూనిక్ టాలెంట్. నీలో ఉన్న టాలెంట్ నాకు లేదు, నాలో ఉన్న టాలెంట్ నీకు లేదు. ప్రతి ఒక్క ఇండివిజువల్ పర్సనాలిటీ హ్యాస్ ఏ యూనిక్ టాలెంట్. ఆ యూనిక్ టాలెంట్ని ఐడెంటిఫై చేసుకొని రికగ్నైజ్ చేసుకొని చేసుకోవాలి. ఉమెన్ రిజర్వేషన్ అది కాదు. దట్స్ వాట్ ద కాంపిటీషన్ ఈస్ గోయింగ్ వెరీ హై. టెక్నాలజీ ఈజ్ వెరీ ఫాస్ట్. దానికి తగ్గట్టు నువ్వు మూవ్ ఆన్ అవ్వాలి. నేను చెప్పిన విషయంలో టెక్నాలజీ ఎంతైతే ఫాస్ట్గా ఉంటుందో ఎడ్యుకేషన్ కూడా అంతే స్ట్రాంగ్గా ఉండాలి. ప్రైవేట్ స్కూల్స్లో ఉన్నంత బేస్ గవర్నమెంట్ స్కూల్స్లలో ఎందుకు లేదు? గవర్నమెంట్ స్కూల్స్లలో ఎందుకు చదివించట్లేదు పిల్లలని? ఎందుకు ప్రైవేట్ స్కూల్స్లో ఎందుకు వెళ్తున్నారు? ఎందుకంటే బేస్ దానికి తగ్గట్టు ఫాస్ట్. ఇప్పుడు అన్ని ప్రైవేట్ స్కూల్స్లలో ఆప్షన్ ఉండేది కూడా గవర్నమెంట్ స్కూల్స్లో రావాలి. దానికి తగ్గట్టు పిల్లలు కూడా చదువుకుంటారు, పిల్లలు కూడా ఫాస్ట్గా ఉంటారు, దానికి తగ్గట్టు వెళ్ళిపోతారు. నేను ఉమెన్ రిజర్వేషన్ అనే దానికంటే ఆ బేస్లో ఇప్పుడు నేనే ఉన్నాను. నేను తెలుగు మీడియం చదువుకొని నేను సడన్గా ఇప్పుడు నేను ఉద్యోగానికి అప్లై చేస్తాను. నాతో పాటు ఇంకొక వ్యక్తి ఉంటారు, పర్సన్. వాడు మంచి కాలేజ్లోనో స్కూల్స్లోనో బేస్ అయి ఉంటాడు. ఆర్గనైజేషన్ ఏది ఎవరిని చూస్తుంది? మంచి స్కిల్స్ వాడు చదువు దాన్ని బట్టి ఇది. అంటే అట్లా అంటే ఇప్పుడు ఏమంటున్నారంటే ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం మనం టాపిక్ వస్తే మళ్ళీ మాతృభాష యొక్క అది పడిపోతుంది. దెన్ స్టాప్ దట్. మాతృభాషకు సంబంధించింది మీరు మనం ఆపర్చునిటీస్ క్రియేట్ చేయండి. ఎక్సలెంట్. అది బ్యూటిఫుల్. మాతృభాషకు ఉన్న ప్రిఫరెన్స్ దీనికి చూపించకుండా ఆర్గనైజేషన్స్ రన్ చేస్తే దట్ ఈస్ ఎక్సలెంట్ అండ్ బ్యూటిఫుల్ టు రిప్రజెంటింగ్ టు ఇండియా. మనం ఏ ఆర్గనైజేషన్స్ ఒక్కొక్క స్టేట్ దానికి తగ్గట్టు ఆ మాతృభాషలలో కంటిన్యూయేషన్ అయిపోతే దట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. వై వీ హ్యావ్ టు ఇప్పుడు నేనే గ్లోబల్ లాంగ్వేజ్ మధ్యలో వాడాల్సి వస్తుంది. అవునవును. అంతకు దానికి మించి ఇంకేం కావాలి? అక్క మీరైతే ఒక మహిళా సంరక్షణగా ఒక ఫౌండేషన్లో నడిపిస్తూ ఉన్నారు. ఇంకా చైల్డ్ వాళ్ళ గురించి కొంతమంది మీరు ఫైట్ చేస్తూనే ఉన్నారు. ఎక్కడైతే చైల్డ్ హెరాస్మెంట్ జరిగే వాటి గురించి కూడా చాలా ఫైట్ చేస్తూనే ఉన్నారు. అయితే మీరు ఒక మహిళగా కొంతమంది మహిళలకి ఈ వీడియో చూసే మహిళలకి చెప్పాలంటే ఏం చెప్పదలుచుకుంటా ఈ సిచ్యువేషన్? నేనేమంటానంటే, నేను ఒకప్పుడు మీ ఇంట్లో నుండి వచ్చిన పిల్లనే. ఓకే. ఆల్ టుగెదర్ ఇప్పుడు సేమ్ పాప ఒక సర్టెన్ ఏజ్, టీన్, ఎవ్రీథింగ్. నేనేం స్పెషల్ కాదు. ప్రతి ఒక్కరూ ఎవ్రీ ఇండివిజువల్ ఉమెన్ హ్యాస్ టు పర్ఫార్మ్ లైక్ ఏ ఆది పరాశక్తి. పరాశక్తి లెక్క ఉండాలని అంటారు. కరెక్ట్. అమ్మలాగా ప్రేమ చూపించాలి, అన్ని విధాలుగా ఉండాలి. బట్ ఎక్కువ ఇప్పుడున్న కాలానికి తగ్గట్టు ఆది పరాశక్తి లాగా ఉండాలి. అంటే ఒక పాట కూడా ఉంటాయి కదా, కరుణేశం అంతే భోజేశం మాత శయనేశం, ఆ విధంగా అంటారు. అవి ఉన్నప్పటికీ నీలో ఎదుర్కొనేది ఆది పరాశక్తి లాగా. ఆది పరాశక్తి 9 అవతారాలు ఎత్తాలి. పరిస్థితి తగ్గట్టు తగ్గట్టు అవతారం ఖచ్చితంగా ఎత్తాలి. అంటే మన పరిస్థితి వస్తే నాకు వస్తే అలా నీకు తెలుస్తుంది. నేను ఎస్, ఎవ్రీ ఇండివిజువల్ పర్సన్ విల్ గెట్ ఎనీ కైండ్ ఆఫ్, ఎప్పుడు ఎవరికి ఏ పొజిషన్ ఎట్లా వస్తుందో తెలియదు. అది మగ కావచ్చు, ఆడవాళ్ళైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఈ వీడియో అనేది నేను చెప్పేది ఏంటంటే సపరేట్గా నేను ప్రత్యేకంగా మహిళలకు కాదు, ఇది హ్యూమన్ ఊపిరున్న ప్రతి మనిషికి నేను చెప్పేది ఏంటి అంటే, ఎవరి మీద ఆధారపడద్దు. మీరు ఆధారపడుతున్నారంటే యు ఆర్ అ ఫెయిల్యూర్. అండ్ పరిస్థితులు బట్టి అంటే 65-70 ఇయర్స్ మంచాల పడితే అది ఆధారపడడం వేరు. ఇప్పుడు ఈ జనరేషన్కి ఇండిపెండెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. నీ సిచ్యువేషన్స్కి తగ్గట్టు నువ్వు మౌల్డ్ చేసుకొని, నిన్ను నువ్వు చార్జ్ చేసుకొని, నిన్ను నువ్వు మోటివేట్ చేసుకోవడమే. నౌ కండిషన్ అవర్ లైఫ్ ఈజ్ డూ ఆర్ డై, అంతే.
ఎనీ సిచ్యువేషన్ వచ్చినా ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలని అంటారు. రెడీగా ఉండాలి కాదు, ఫేస్ చేయాలి, సక్సీడ్ అవ్వాలి. నువ్వు ఎప్పుడైతే ఇంకొకరి ఇండివిజువల్ మీద డిపెండ్ అయిపోయి ఉన్నావు అనుకో, నీకు ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి. ఆ ఎక్స్పెక్టేషన్లో నీకు వచ్చి అవతల పర్సన్ దగ్గర నుంచి నీకు రాలేదన్న ఒక ఫీలింగ్లో ఉండిపోతావు. దానివల్ల డిప్రెషన్, ఆ డిప్రెషన్లో నీకున్న టాలెంట్ పోతుంది, నీ టైం వేస్ట్, నీ ఆపర్చునిటీ క్రియేట్ చేసుకోలేవు, నీ కెరియర్ లాస్, దానివల్ల ఇయర్ వేస్ట్, నీ ఆరోగ్యం పోతుంది. నీ ఆరోగ్యం కోసం నీ తల్లిదండ్రులో, నీ భర్తనో, నీ భార్యనో నీ విషయంలో కృంగిపోవాలి. ఇవన్నీ ఎందుకు? స్టాప్ డిపెండింగ్ ఆన్ సమ్వన్. స్టాండ్ ఆన్ యువర్ ఫుట్. స్టాండ్ ఆన్ యువర్ ఫుట్ అంటే కెరియర్లో కాదు, స్టాండ్ ఫర్ యువర్ సెల్ఫ్. నీకు నీ గురించి నువ్వు ఫైట్ చేసుకోలేకపోతే, నీ గురించి నువ్వు ఫైట్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఉంటే పక్కనోడు వచ్చి నీ గురించి ఫైట్ చేయడు. పక్కనోడు మహా అంటే 10 రోజులేమో, 2 రోజుల్లో 2 నెలల్లో ఫైట్ చేస్తాడు, కానీ దాని తర్వాత నీ గురించి ఎవడు ఫైట్ చేయడు. థ్యాంక్ యూ అక్క, వాల్యుబుల్ మెసేజ్ ఇచ్చినావు, మాతో ఇంత టైం కూడా స్పెండ్ చేసినట్టు. ఇది మనకు సుస్మిత అక్క గారు అయితే మనతోనైతే ఉన్నారు. ఉమెన్స్ సంరక్షణ కోసమై, బాలల సంరక్షణ కోసమై తను ఆరాధ్య ఫౌండేషన్ అయితే నడిపిస్తూ ఉంది. ఆరాధ్య ఫౌండేషన్లోనే చాలామందికి హెల్ప్ చేస్తూనే ఉంది. అక్క ఈ సేవ అనేది చాలామంది, మీ సేవ అనేది చాలామందికి అవసరము. మీరు ఇలానే చేయాలి. ఇదేదైతే మీరైతే కార్యాచరణలో వెళ్తూ ఉన్నారో అది కంపల్సరీ ఈ సమాజానికి అవసరం ఉంది. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ సో మచ్.